హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు మైత్రీస్ కిచెన్. ఈరోజు మనం చేసే రెసిపీ ఫ్రెంచ్ ఫ్రైస్. రెగ్యులర్గా యూజ్ చేసే ఆలూతోని ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూద్దాం. కానీ కొన్ని టిప్స్ యూజ్ చేస్తే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ రెస్టారెంట్ లాగా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. జస్ట్ 5 మినిట్స్లో చేసుకునే రెసిపీ. మరి ఎలా చేయాలో చూద్దామా? నేను ఇక్కడ 3 ఆలూస్ తీసుకున్నాను. నార్మల్గా అయితే ఫ్రెంచ్ ఫ్రై చేయడానికి వేరే ఆలూస్ ఉంటాయి. అవి ఎక్కువగా వింటర్ సీజన్లో దొరుకుతాయి. బట్ ఈరోజు మనం రెగ్యులర్గా కర్రీకి యూజ్ చేసుకునే ఆలూతోని చేద్దాం. చూడండి, ఇక్కడ నేను ఎలా ఆలూస్ కట్ చేస్తున్నానో సేమ్ అలాగే మీరు కూడా కట్ చేయండి. ఈ విధంగా ఆలూస్ అన్ని ఒకే సైజులో కట్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ రావాలంటే. నెక్స్ట్ కట్ చేసిన ఆలూస్ అన్ని ఒక బౌల్లో తీసుకోండి. 2 టైమ్స్ వాటర్లో వాష్ చేయండి. ఇప్పుడు బౌల్లో ఉన్న వాటర్ తీసేయండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలపండి. చేతితోని కొంచెం మంచిగా కలుపుకోండి. చూడండి, ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో సేమ్ అలానే చేయండి. ఒకసారి కలిపాక సాల్ట్తోని తర్వాత కొంచెం వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి కడగండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా వాటర్ వేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. మనం ముందుగా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకున్న ఆలూస్ దీంట్లో వేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. మీరు 5 మినిట్స్ టైం సెట్ చేసుకోండి. ఆలు అనేది నార్మల్గా ఉడకాలి, మరీ మెత్తగా ఉడికితే ఫ్రెంచ్ ఫ్రైస్ పర్ఫెక్ట్గా రావు. ఇలా నార్మల్గా బాయిల్డ్ అయ్యాక జాలిగంటతో తీసుకోండి. ఇప్పుడు ఒక టిష్యూ ప్లేట్లోకైనా లేకపోతే ఒక కాటన్ క్లాత్లోకైనా వేసుకోండి. నేను ఇక్కడ కాటన్ క్లాత్ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత ఇలా క్లాత్తోని తుడవండి. ఆలూస్ అనేది తడిగా ఉండకూడదు, మొత్తం డ్రై ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో డ్రై చేసుకున్న ఆలూస్ అన్నీ వేసుకోండి. ఇలా వేసుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. తర్వాత చేయితోని ఈ విధంగా కలుపుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాకనే ఆలూస్ దాంట్లో వేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఫ్లిప్ చేస్తూ ఉండాలి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. మనం రెగ్యులర్గా చేసుకున్న ఆలూతోని ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇవి కొంచెం క్రిస్పీగా ఉండాలి, మెత్తగా అవ్వకూడదు అంటే ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి. అది స్టవ్ మీద ఒక 2 to 3 మినిట్స్ హీట్ చేశాక ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆ ప్లేట్లో వేసుకోండి. తర్వాత మిగిలినవన్నీ సేమ్ ఈ ప్రాసెస్లోనే చేయండి. డీప్ ఫ్రై అయిపోయాక ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా ఒక బౌల్లోకి వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి, మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక టమాటో కెచప్తో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో కొత్త కొత్త రెసిపీల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.